ఇగో అమ్మ ఏదైనా సరే ఇగో నలుగురిలో కూర్చున్నప్పుడు అవి మాటలు మాట్లాడు కరెక్ట్ గానే కాదు. ఏదైనా ఉంటే కరెక్ట్ మాట్లాడుతుంటే పోలీస్ స్టేషన్ కూడా ఒప్పుకుంటామంటే మేము కూడా మాట్లాడటోళ్ళం కాదు. ఏదంటే కూర్చుంటే నలుగురిలో కూర్చున్నప్పుడు సామరస్యంగా మాట్లాడాలి. ఇన్వాల్వ్మెంట్ లేదు ఏం లేదు. నువ్వు సపరేట్ చెప్తాను మంచిగా. ఇల్లు కాన్నా ఇల్లు ఇస్తా, భూమి కాన్నా భూమి ఇస్తా, నా పానం కాన్నా పానం ఇస్తా. మూడిస్తా, మూడిట్లా రెడీ ఉన్నా. నీ పానం నేను ఇయ్యా. చూడంగానే ఉరుకుతారు అన్నప్పుడు భయం ఉంటేనే కదా ఉరికేది. ఇప్పుడు 3 సార్లు చూస్తేనే ఉరికిందని అన్నప్పుడు ఎట్లా ఉరుకుతారా? అంటే భయం ఉన్నది కాబట్టి ఒక చిన్న మాటని అడుగుతాయో మాకు తెలిసిన విషయం. కామదారు పని చేస్తాడు. ఇగో ఇగో ఇలా తెలిసే చిన్నప్పటి నుంచి వీళ్ళ గుద్ద ఇగో వీళ్ళ ఎంబడిలో తిరిగిన లంగాన్ని అనుమానించాలో నేను తలాస్తా. దొంగ ఉండ దెంగపోయింది అన్న. ఇప్పుడు నా మీద ఉల్టా చెప్తుంది మొత్తం. మురళీకాంత్ పోలేదా? లేచిపోలేదా? మరి ఇప్పుడు నాకు ఉల్టా మాట్లాడుతుంది అన్న. నేను ఇప్పుడు నీ తిమ్ముకూరులో ఏం కావాలో ఇగో నాకు అన్ని కాదే వాసన్న. మేము ఇగో ఇద్దరు పెద్ద మనుషులు దొరకని వచ్చింది. మీరు ఆమెకు అన్న అవుతారో తమ్ముళ్ళు అవుతారో ఏమవుతారో మీరు తోలుకొని వచ్చింది. మిమ్మల్ని పెద్ద మనుషులను తోలుకొని వచ్చింది. నాకైతే మీకు ముఖ పరిచయం లేరు మాకు. మీరు చెప్పిన దానికి ఆమెకు ఆస్తి కావాలంటే ఆస్తి తెచ్చి పెట్టేస్తా, ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చి పెట్టేస్తా, నా పానం కావాలంటే పానం ఇస్తా. మరి ఇంకేంటే ఎన్నెన్ని కోడి తిరగాలి నేను చెప్పు. నేను ఎన్ని సంవత్సరాలు కోట్ల పంట దార వస్తున్నా, ఎన్ని సంవత్సరాలు ఒకిళ్ళ ఊకేనైతేయా పోయినప్పుడు ఊకేనైతేయా? పిల్లల లగ్గాలు చేసినావు, అంతరన్నా పచ్చి పోయినట్టు పోతున్నావు. లాస్ట్ నీ గుద్దలు ఈగలాలుతాయి. అర్థం చేసుకో. నేను మొగోన్ని ఏ చెట్టు కింద ఇటువంటి కాపన్ దగ్గర జీతం ఉన్నా, ఇటువంటి దగ్గర జీతం ఉన్నా ఇంత గంజానే వస్తాడు. లాస్ట్కు నీకు ఏ బిడ్డే కాదు, ఏ అల్లుడు కూడా కాడు. అర్థం చేసుకో, బాగా అర్థం చేసుకో. నన్ను కోట్ల పండుగ నింపినావు అనుకో, నేను కోట ముంగ నీ నాటకాలు ఇన్నున్నాయి. నన్ను ఆ మాట ఆడుకుంటున్నావా? నువ్వు మురళీగానికి సంబంధం లేదు. మురళీగాని అన్న ఆశ అన్న మురళీగానికి సంబంధం లేవు. నువ్వు మురళీగాని